హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగిన ఒక డౌట్ కి ఆన్సర్ ఇవ్వబోతున్నాం. వీళ్ళు అడిగిన డౌట్ ఏంటంటే, సార్ మేము హిందీలో ముజ్సే, తుజ్సే, ఆప్సే, ఉస్సే, ఇస్సే ఇలాంటి సేతో చాలా పదాలు వింటూ ఉన్నాం. ఓకే, ఇవి ఏంటి, ఎప్పుడు ఉపయోగపడతాయి, వీటి అర్థం ఏంటి అనేది అడగడం జరిగింది. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట హిందీలో. ఓకే, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, మీరు హిందీ మాట్లాడడంలో తప్పులు లేకుండా మాట్లాడడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా చూడండి, ఆ సే అనేది ఏంటి అంటే వలన, నుండి, కంటే, ద్వారా, తో అనే అర్థాల్లో మనం హిందీలో తీసుకోవడం జరుగుతుంది అనమాట. సే అంటే అర్థం ఏంటి? వలన, నుండి, కంటే, ద్వారా, తో. ఏంటివి అంటే చూడండి, నా వలన, నీ నుండి, అతని కంటే, వాళ్ళ ద్వారా, నాతో, ఇలా చెప్తూ ఉంటాం కదా మనం. సో నాతో, నీతో, నా వలన, నీ వల్ల, నా నుండి, నీ నుండి, నాకంటే, నీకంటే, నీ ద్వారా, నా ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా, అతని ద్వారా, ఆమె ద్వారా. ఓకే, నాతో, నీతో, వాళ్ళతో, వీళ్ళతో ఇలా చెప్పే సందర్భాల్లో మనం ఈ తో అనే అర్థంలో, ద్వారా అనే అర్థంలో, ఈ అర్థాల్లో హిందీలో సే ఉపయోగిస్తాం అనమాట. సే అంటే ఈ అర్థాలు వస్తాయి. సార్ ఇన్ని అర్థాలు ఉన్నాయి ఒకే పదానికి, మరి ఒక సెంటెన్స్లో వచ్చినప్పుడు అది సేని ఈ వీటిలో ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే డిపెండ్స్ అపాన్ ద సెంటెన్స్ అనమాట. సిచ్యువేషన్ కానీ ఆ కాంటెక్స్ట్ని బేస్ చేసుకుని మీకు అర్థమైపోతుంది. అది ఎలా అనేది మీకు కాంటెక్స్ట్ని బేస్ చేసుకుని అర్థమైపోతుంది. దాని గురించి ఏం వర్రీ అవ్వద్దు. ఒక సెంటెన్స్లో ఈ సే యొక్క అర్థం ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ. ఓకే, సరే. ఇప్పుడు వీళ్ళకి డౌట్ ఏంటంటే ముజ్సే, తుజ్సే, ఉస్సే, ఇస్సే ఇలాంటివి వినిపిస్తున్నాయి కదా, ఇవేంటి అని అడిగారు. ముందు సే అంటే ఏంటో తెలుసుకున్నాం మనం. ఇప్పుడు మనం ప్రొనౌన్స్ తెలుసుకోవాలి. మే అంటే నేను, తుమ్ అంటే నీవు, ఆప్ అంటే తమరు, వహ్ అంటే అతడు, ఆమె, అది, ఆ, వే అంటే వారు, అవి, హమ్ అంటే మేము లేదా మనము అనే అర్థాల్లో ఈ ప్రొనౌన్స్ తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు అడిగిన ముజ్సే, ఉస్సే, ఇస్సే ఇవి ఎలా వస్తాయంటే చూడండి, ఈ ప్రొనౌన్ ని తీసుకువెళ్ళి దీన్ని ఏమంటాం, సే అనేది ఏంటంటే ఇది వలన, నుండి, కంటే, ద్వారా ఇవన్నీ ఏంటంటే విభక్తులు అంటాం. తెలుగులో మనం విభక్తి ప్రత్యయాలు అంటాం. హిందీలో కారక్ ప్రత్యయ అంటారు. కారక్ ప్రత్యయ, కారక్ అనమాట. ఇది సే అనేది ఏంటి, ఒక కారక్. ఈ కారక్ని తీసుకువెళ్ళి ఈ ప్రొనౌన్స్ కి అంటే సర్వనామాలకి యాడ్ చేసినట్టయితే మనకి మే ప్లస్ సే ఏమవుతుందంటే చూడండి, ముజ్సే అవుతుంది అనమాట. చూడండి, మే ప్లస్ సే ఏమవుతుంది, ముజ్సే. ఇక్కడ ఇచ్చాను నేను, మే ప్లస్ సే, ముజ్సే. మే అంటే నేను, సే అంటే నుండి, వలన, కంటే అని అర్థం వస్తుంది కదా. సో ఇప్పుడు ముజ్సే అంటే అర్థం ఏంటి, నా వలన, నా నుండి, నా కంటే, నా ద్వారా, నాతో అని చెప్పే సందర్భాల్లో మీరు ముజ్సే అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఏ ముజ్సే నహి హో సక్తా అంటే అర్థం ఏంటి, ఇది నా ద్వారా అవ్వదు, నా వల్ల అవ్వదు. మీరు ఏదైనా ఒకటి చెప్పాలనుకోండి, ఏ ముజ్సే నహి హో సక్తా అంటే అర్థం ఏంటి, ఇది నా వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు. ఓకే, దీన్ని ఇంకో విధంగా కూడా చెప్తారు, మేరీ బస్ కి బాత్ నహీ హై, మేరీ బస్ కి బాత్ నహీ హై ఇలా కూడా చెప్తూ ఉంటారు. సో అదొక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ లాంటిది అనమాట, జాతీయం లాంటిది. సో ఇది వచ్చేసరికి డైరెక్ట్ ఫ్రేజ్. ఇది చూడండి, ముజ్సే అంటే నా వలన, ముజ్సే నై హో సక్తా ఇది నా వల్ల అవ్వదు, ఇది నా వల్ల అవ్వదు. ఏ ముజ్సే నై హోతా అంటే ఇది నా వల్ల అవ్వదు ఇలా చెప్తాం. అలాగే నా నుండి, ముజ్సే అంటే అర్థం ఏంటి, నా నుండి, నేను ప్లస్ నుండి, నా నుండి. ఓకే, ముజ్సే లేలో నా నుంచి తీసుకో, నా నుండి తీసుకో. ఓకే, పైసే చాయ్తో ముజ్సే లేలో, డబ్బులు కావాలంటే నా దగ్గర నుంచి తీసుకో, నా దగ్గర నుంచి తీసుకో, నా నుండి తీసుకో అని చెప్తాం కదా. సో అలా ముజ్సే. అలాగే చూడండి, కంటే అంటే అర్థం ఏంటి, నాకంటే. చూడండి, వహ్ అతడు, ముజ్సే నాకంటే చిన్న, చోటా హై, చోటా అంటే చిన్న. ఇక్కడ ఇచ్చాను చూడండి, చోటా అంటే చిన్న. ఇప్పుడు నేను పెద్దగా ఉన్నాను, నాకు నా ఆపోజిట్ లో ఒక అబ్బాయి ఉన్నాడు, తను నాకన్నా చిన్నగా ఉన్నాడు. అప్పుడు నేనేం చెప్తాను, వహ్ ముజ్సే. వహ్ అంటే అతడు, వహ్ అంటే అతడు, ముజ్సే నాకంటే, చోటా హై చిన్న. వహ్ అతడు, ముజ్సే నాకంటే, చోటా హై చిన్న. అదే ఆపోజిట్ లో ఈ అబ్బాయి ఏం చెప్తాడంటే, వహ్ ముజ్సే బడా హై. వహ్ అతడు, ముజ్సే నాకంటే, బడా హై. బడా అంటే పెద్ద. అర్థమైందా? ఏవైనా రెండు విషయాల్ని కంపేర్ చేసేటప్పుడు కంటే అంటాం, ఇది దీనికంటే చౌకైంది. యహ్ ఇస్సే సస్తా హై, ఇది దీనికంటే చౌకైంది. యహ్ ఇస్సే సస్తా హై, యహ్ ఇస్సే మెహంగా హై, ఇది దీనికంటే ఖరీదైంది. అలా రెండు విషయాల్ని కంపేర్ చేసేటప్పుడు ఈ సే అనే ఈ కారక ప్రత్యయాన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే చూడండి,
కంటే అనే అర్థంలో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అర్థమైందా మీకు? చాలా చాలా ఈజీ. ఏ వహ్ ఉస్సే బడా హై, వహ్ ఉస్సే చోటా హై, వహ్ ఉస్సే మెహంగా హై, వహ్ ఉస్సే సస్తా హై. ఓకే, సో ఇలా మనం చెప్పచ్చు. ఓకే, అలాగే చూడండి ఇంకా యహ్ పేడ్ ఈ చెట్టు, ఓకే, ఇస్ పౌదేసే ఈ మొక్క కంటే బడా హై పెద్దది. ఓకే, యహ్ పేడ్ ఇక్కడ ఒక పేడ్ చెట్టు కనిపిస్తుంది మనకి. ఓకే, ఇక్కడ ఒక మొక్క కనిపిస్తుంది. యహ్ పేడ్ ఈ చెట్టు, ఇస్ పౌదేసే ఈ మొక్క కంటే బడా హై పెద్దది. అర్థమైందా మీకు? ఓకే, అలాగే చూడండి యహ్ పౌదా ఈ మొక్క, ఇస్ పేడ్ సే ఈ చెట్టు కంటే చోటా హై చిన్నది. చిన్నది అర్థమైందా? సో అలా చెప్పొచ్చు అనమాట. ఇస్ పేడ్ సే, ఇస్ పౌదే సే. ఓకే, ఇస్ లड़के से यह लड़का छोटा है, इस लड़के से यह लड़का छोटा है. ఇతని కంటే ఈ బాలుడు కంటే ఈ బాలుడు చిన్నవాడు. ఇస్ లड़के से यह लड़का बड़ा है, ఈ బాలుడు కంటే ఈ బాలుడు పెద్దవాడు. इस घर से यह घर बड़ा है, इस घर से यह घर बड़ा है. ఈ ఇల్లు కంటే ఈ ఇల్లు పెద్దది. इस घर से यह घर छोटा है, ఈ ఇల్లు కంటే ఈ ఇల్లు చిన్నది. చిన్నది. క్లియరా? మీకు అర్థమైందా? ఎప్పుడు సే ఉపయోగిస్తాం? కంటే అనే అర్థంలో ఇక్కడ రెండు విషయాల్ని కంపేర్ చేసేటప్పుడు మనం సే అనే ఈ విభక్తి ప్రత్యయాన్ని ఉపయోగిస్తున్నాము. క్లియరా? వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత చూడండి ద్వారా. ద్వారా అనేది ఎప్పుడు యూజ్ చేస్తామని, ద్వారా అనే అర్థంలో సేని ఎప్పుడు యూజ్ చేస్తామని చూద్దాం. చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో అయినా కూడా ఏవైనా వస్తువులు తెప్పించుకుంటాం. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ ఫోన్స్, యాప్స్, లేకపోతే ఈ కామర్స్ వెబ్సైట్స్ వీటన్నిటి గురించి వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్గా. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైనా వస్తువులు కావాలనుకున్నప్పుడు అవి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇలాంటి షాపింగ్ యాప్స్లో దొరుకుతాయి అనుకుందాం, వెబ్సైట్స్లో దొరుకుతాయి అనుకుందాం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో తెప్పించుకుంటారు. ఓకే, సో అలా తెప్పించుకోవడాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, నేను అతని ద్వారా తెప్పించుకోవడాన్ని మంగవానా అంటాం. మంగవానా అంటే తెప్పించుకోవడం. ఓకే, ఇతను అంటున్నాడు ఏమనంటే, ఇతను పెద్ద ఆయన, ఈయన అంటున్నాడు ఈ అబ్బాయితో తెప్పించుకుంటాడు అనమాట. ఓకే, మే నేను ఇస్ లड़के से ఈ అబ్బాయి ద్వారా, ఓకే, చీజే వస్తువులు, మంగవాతా హూ అంటే అర్థం ఏంటి? తెప్పిస్తాను అని అర్థం అనమాట. ఓకేనా? నేను ఈ అబ్బాయి ద్వారా వస్తువులు తెప్పిస్తాను, ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాను, మంగవాతా హూ తెప్పిస్తాను అని చెప్తున్నాం. ఓకేనా? ఈ అబ్బాయి ద్వారా. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో అలా వలన, నుండి, కంటే, ద్వారా, తో, నాతో అవ్వదు, ముత్సె నయ్యి అవుతా చెప్పుకున్నాం కదా. అలాగే ముత్సె నయ్యి అవుతా, నాతో అవ్వదు, నా వల్ల అవ్వదు. ఓకే, ఇలా చెప్పేటప్పుడు ఈ అర్థాలను మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే చూడండి, తుమ్ ప్లస్ సే, తుమ్సే అంటే అర్థం ఏంటి? నీ వలన, నీ నుండి, నీకంటే, నీ ద్వారా. తుమ్సే నయ్యి అవుతా, యహ్ తుమ్సే నయ్యి అవుతా, ఏ కామ్ తుమ్సే నయ్యి అవుతా, ఈ పని నీ వల్ల అవ్వదు. ఓకే, తుమ్సే లేలుంగా, నీ నుండి తీసుకుంటాను, నీ నుంచి తీసుకుంటాను. ఓకేనా? నీ దగ్గర నుంచి తీసుకుంటాను. ఓకే, వా తుమ్సే బడా హై, అతను నీకంటే పెద్ద. ఓకే, తుమ్సే మంగవాలుంగా, నీ ద్వారా తెప్పించుకుంటాను. ఇలాంటి అర్థాల్లో మనం తుమ్సే యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్సే అంటే తమరి ద్వారా, తమరి నుండి, తమరి కంటే, తమరితో, ఇలాంటి అర్థాల్లో మనం ఆప్సే యూజ్ చేస్తాం అనమాట. ఆప్సే నయ్యి అవుతా, మీ వల్ల అవ్వదు. ఇలా ఆప్సే తమరి నుండి, తమరి కంటే, తమరి ద్వారా, ఇలాంటి అర్థాల్లో. నెక్స్ట్ వహ ప్లస్ సే ఉస్సే అంటే అతని వలన, ఆమె వలన, దాని వలన, అతని నుండి, ఆమె నుండి, దాని నుండి, అతని కంటే, ఆమె కంటే, దాని కంటే, అతని ద్వారా, ఆమె ద్వారా, దాని ద్వారా, అతనితో, ఆమెతో, దానితో, ఇలాంటి అర్థాలు మనం తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఓ కామ్ ఉస్సే నయ్యి అవుతా, అతని వల్ల ఆ పని అవ్వదు, అతని వల్ల అవ్వదు. ఉస్సే లేలో, అతని నుండి తీసుకో, అతని నుంచి తీసుకో, ఉస్సే లేలో. ఉస్సే నికాలో, దాని నుంచి తీయు, నికాలన అంటే తీయడం అనమాట. నికాలో, ఉస్సే నికాలో, దాని నుంచి తీయు, దాని ద్వారా వెళ్ళు, దాని గుండా వెళ్ళు, దాని ద్వారా వెళ్ళు. ఉస్సే జావో. ఇలాంటి అర్థాల్లో మనం వహ ప్లస్ సే, వే ప్లస్ సే ఏమవుతుందంటే ఉన్సే అవుతుంది. వే అంటే ఏంటి? వాళ్ళు, అవి, వారి వలన, వారి నుండి, వారి కంటే, వారి ద్వారా, వారితో, వాటి వలన, వాటి నుండి, వాటి కంటే, వాటి ద్వారా, వాటితో. ఇలా మనం వాళ్ళు, అవి అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ హమ్ అంటే మేము, మా వలన, మా నుండి, మా కంటే, మా ద్వారా, మాతో,
క్లియరా? మా వలన, మా నుండి, మాకంటే, మా ద్వారా, మాతో. ఓకే, హమ్ హమ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇలా ఉస్ ఘర్ సే ఆ ఇంటి కంటే, ఉన్ ఘరోన్ సే ఆ ఇళ్ల కంటే, లేదా ఆ ఇళ్ల వలన, ఇలాంటి అర్థాల్లో మనం తీసుకోవచ్చు. ఉస్ లడికేసే ఆ అబ్బాయి కంటే, ఓకే, ఉన్ లడుకోన్ సే ఆ అబ్బాయిల కంటే, ఓకే, ఉన్ పేడోన్ సే ఆ చెట్ల కంటే, లేదా ఆ చెట్ల ద్వారా, ఆ చెట్లతో, ఇలాంటి అర్థాలు మనం తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీకు అర్థమయ్యా అనుకుంటాను. మీరు ఎవరైతే డౌట్స్ కామెంట్స్ లో పోస్ట్ చేశారో వాళ్ళ డౌట్స్ క్లియర్ అయ్యా అనుకుంటాను నేను. మీరు కూడా మీ డౌట్స్ ఇలాగే కామెంట్స్ చేస్తూ ఉండండి. ఓకే, వాటికి ఇలా వీడియోస్ చేస్తూ ఆ డౌట్స్ ని క్లియర్ చేసే ప్రయత్నం ఏం చేస్తాం. దీని ద్వారా మీకే కాదు మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి అవి ఆ వీడియోస్. సో ఇలాంటి వీడియోస్ దగ్గర మన ఛానల్లో 1800 పైగా ఉన్నాయి వీడియోస్. ఓకే, ఇది చాలా 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 పెద్ద సెట్ అనమాట. అంటే హిందీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన ఛానల్లో దొరికినంత స్టఫ్ ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు తెలుగు ద్వారా. ఓకే, అంత స్టఫ్ లాస్ట్ 8 years గా మేము వీడియోస్ చేస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ చూస్తూ చాలా చక్కగా మీరు హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో అలాగే మీ దగ్గర మన స్పోకెన్ హిందీ బుక్ ఉన్నట్టయితే ఈ పర్టికులర్ లెసన్ కి సంబంధించిన పేజ్ నెంబర్ చెప్తాను నేను. సో ఒక్కసారి ఆ పేజ్ లో ఈ కంప్లీట్ గా టేబుల్ ఉంటుంది. ఓకే, పేజ్ నెంబర్ 29 లో మనకి కారక్ ప్రత్యయ అని చెప్పేసి హెడ్డింగ్ తో ఒక టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ లో మొత్తం ఎన్ని కారక్ ప్రత్యయాలు ఉన్నాయి, వాటిని ప్రొనౌన్స్ యాడ్ చేస్తే ఎలా చేంజ్ అవుతాయి అనేది కంప్లీట్ గా ఫార్మేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇది పేజ్ నెంబర్ 29 లో ఉంది. అలాగే దాని తర్వాత ఈ ఫార్మేషన్స్ ఎలా జరుగుతాయి, వాటి తెలుగు అర్థాలు ఏంటి, వాటి మీద ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా చక్కగా పేజ్ నెంబర్ 30, 31, 32, 33 ఈ పేజెస్ లో చక్కగా తెలుగులో ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర బుక్ లేకపోతే బుక్ ఆర్డర్ ఇవ్వడానికి 9603339977, 7901339977, 9256569977 ఈ నెంబర్స్ కి మీరు వాట్సాప్ లేదా కాల్ ద్వారా కాంటాక్ట్ చేసి మీరు బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు. భారతదేశంలో ఎక్కడికైనా కూడా మేము ఈ బుక్ పంపించగలుగుతాం, బై పోస్ట్ పంపించగలుగుతాం. లేదు మీరు వేరే కంట్రీస్ లో ఎక్కడ ఉన్నా కూడా మీకు పీడిఎఫ్ ద్వారా కూడా ఈ బుక్ మీకు చేరవేస్తాం. సో ఆ పీడిఎఫ్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, లేదా ప్రింటెడ్ బుక్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఈ నెంబర్స్ కి కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఇలా వీడియోస్ ద్వారా లేకపోతే బుక్స్ ద్వారా మా అంతటా మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం కష్టంగా ఉంది, మాకు ఆ మోటివేషన్ రావట్లేదు. ఓకే, మధ్యలో ఒక వన్ డే ప్రాక్టీస్ చేసి ఒక 1 week గ్యాప్ ఇస్తున్నాం మా పనుల్లో బిజీ అయిపోయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ నేర్చుకున్నది మర్చిపోతున్నాం, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇదే ఇబ్బంది ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఈ ఇబ్బందికి సొల్యూషన్ ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్ అనమాట. ఆన్లైన్ క్లాసెస్ లో ఏంటంటే ప్రతిరోజు మేము మీకు ఒక 1 hour క్లాస్ తీసుకుంటాం. ఓకే, మీ డౌట్స్ ఎప్పటికప్పుడు మేము క్లియర్ చేస్తూ ఉంటాం, మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటాం. మీతో పాటు ఇంకా చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అడిగే డౌట్స్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవన్నీ లైవ్ సెషన్స్ అనమాట. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా, మీ ఫోన్ ద్వారా, మీ ల్యాప్టాప్ ద్వారా, మీ ట్యాబ్ ద్వారా చక్కగా మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు. ప్రతిరోజు ఒక 1 hour లైవ్ లో మేము క్లాస్ తీసుకుంటాం. ఓకే, రికార్డెడ్ సెషన్స్ కాదు, లైవ్ సెషన్స్ ఉంటాయి అనమాట. ఓకే, మీరు అడిగే డౌట్స్ మీరు అడుగుతూ ఉంటారు, మేము చెప్పే సబ్జెక్ట్ మేము చెప్తూ ఉంటాం. ఆ సబ్జెక్ట్ మీకు ఎంతవరకు అర్థమైందని టెస్ట్ చేయడం కోసం అక్కడక్కడే మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం, మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక 1 hour అలా క్లాస్ తీసుకున్న తర్వాత ఇంకా మీకు టైం ఉంటే మరొక 1 hour వచ్చేసరికి మీతో ఓరల్ గా ప్రాక్టీస్ చేయిస్తాం. ఎందుకంటే నేర్చుకున్నంత మాత్రాన్ని సరిపోదు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మన నోటికి బ్రెయిన్ కి ఆ లాంగ్వేజ్ అలవాటు అవ్వాలి. అలా మీతో ఒక 1 hour ప్రాక్టీస్ చేయిస్తాం. అలాగే మరొక 1 hour మీకు వీలున్నట్టయితే హిందీ పదాలు చూసారా, అచ్చా అంటే మంచి అని, బడా అంటే పెద్ద అని, చోటా అంటే చిన్న అని, ఇవి హిందీ పదాలు అనమాట. ఇలాంటి పదాలు తెలియాలి మనకి. ఓకే, ఇతని కంటే మంచివాడు అని చెప్పాలనుకోండి, వహ్ అంటే అతడు అనే తెలియాలి, ఇది ఒక పదం. ఓకే, ఉస్సే అతని కంటే, ఉస్సే సే అంటే ఈ అర్థాలు వస్తాయని తెలియాలి. ఓకే, మంచివాడు అంటే అచ్చా అంటే మంచివాడు, అచ్చా హై, వహ్ ఉస్సే అచ్చా హై అంటే అతని కంటే మంచివాడు. ఇలా ఏ సెంటెన్స్ మీరు ఫ్రేమ్ చేయాలనుకున్నా కూడా దాంట్లో పదాలు ఉంటాయన్నమాట. ఆ పదాలు మనకు తెలిసినప్పుడు మనం ఏ భాష అయినా కూడా చాలా ఈజీగా మాట్లాడవచ్చు. అలా మీకు ఒక 1 hour పాటు ప్రతిరోజు కూడా మీకు టైం ఉంటే మీరు ప్రాక్టీస్ సెషన్లో, వొకాబులరీ ప్రాక్టీస్ సెషన్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, అక్కడ మీకు ప్రతిరోజు కూడా కొత్త హిందీ పదాలు నేర్పిస్తూ వాటిని ఎలా ఉపయోగించాలో సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీతో రివిజన్ చేపిస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం వొకాబులరీ ప్రాక్టీస్ సెషన్ అనమాట. అలా డైలీ 3 hours ఆఫ్ టైం మేము మీతో స్పెండ్ చేస్తూ ప్రతిరోజు మీరు క్లాసెస్ అటెండ్ అయ్యేలా, అలాగే 3 months లో మీరు హిందీలో చక్కగా తెలుగులో ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడే స్థాయికి తీసుకురాగలిగే ఎక్స్పీరియన్స్ మాకు ఉంది. లాస్ట్ 7 years గా thousands ఆఫ్ పీపుల్ కి హిందీ టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది. ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు కోర్స్ డీటెయిల్స్, అలాగే బుక్స్ డీటెయిల్స్, అలాగే మీకు నేర్చుకోవాలని తప్పని ఉండాలి కానీ మా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా డీటెయిల్స్
డీటెయిల్స్ ఈ నెంబర్స్కి వాట్సాప్ లేదా కాల్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.